తిట్టిందని 10th క్లాస్ పిల్లలు కంప్లైంట్ చేసినారు. తిట్టి కొట్టిందంట గట్టిగా ఏడ్చుకుంటూ వచ్చి చెప్పింది. ఎందుకు కొట్టినారు, ఎందుకు తిడతాను అంటే నేను నీకు చెప్పాలా, నీకు చెప్పాల్సిన అవసరం లేదని అని అనింది. ఎందుకు చెప్పరు, నేను హౌస్ టీచర్ కదా, ఒక అమ్మాయికి టీసీ ఇచ్చేస్తాను అని బెదిరించింది. ఎందుకు మేడం, ఏ రీజన్తో ఇస్తారు టీసీ అని అంటే, ఆ అమ్మాయి ఎన్ని ఉంటాయో నీకు తెలుసా అని. వాళ్ళకి 3 years నుంచి నేనే కదా హౌస్ టీచరు, వాళ్ళకి ఫోన్లు చేయించేది అన్నీ నేనే, నాకు తెలియదు మీకు ఎట్లా తెలుస్తుంది, సరే ఏదో ఉంది కదా అదేదో చెప్పండి నాకు కూడా తెలుస్తుంది కదా అంటే, నేను నీకు చెప్పాలన్నా, నువ్వు నాకు అథారిటీనా అని పడుతుంది. ఎప్పుడు హరాస్ చేస్తుంది సార్, లీవులు అడిగినా ఇవ్వదు. ఆల్రెడీ ఒక తెలుగు టీచర్ని ట్రాన్స్ఫర్ చేయించింది, డిస్మిస్ చేయించింది జాబ్లోంచి. ఉండే టీచర్ని కూడా హరాస్ చేస్తుంది. సిఎల్స్ అడిగితే ఎందుకు అంటుంది. డిఎస్సికి అట్లా చదువుకునే కందు లీవులు కావాలన్నా అడగదు. మేము టీయూ ఆఫీసులో అడగాలని పోతే వాళ్ళకి రిపోర్ట్ రాసి పెడుతుంది, నన్ను అడగలా, నన్ను చేయాల అనేసి. ఏదో ఒక విధంగా అట్లా మళ్ళీ నేను మాట్లాడుతూ ఉంటే పిల్లల్ని పిలుచుకోండి, పిల్లలు ఇట్లా అన్నారు మేడం, మీరు అట్లా అనకూడదు, నాతో మాట్లాడండి, నా పర్మిషన్ లేకున్నా మా పిల్లల్ని ఎట్లా తిడతారు, నాకు కూడా చెప్పాలి కదా, ఎందుకు తిట్టినారంటే నువ్వు ఫస్ట్ స్కూల్లోంచి దాటి తర్వాత మాట్లాడు, నేను నీకు అథారిటీనా అని అనేసి అట్లా చూపిస్తాను. తర్వాత ఎవరికి చెప్పుకుంటాము, చెప్పుకోకుండా అనేది పిల్లల్ని కూడా అట్లా ఆమెకి అనుకూలంగా ఉంటే వాళ్ళని ఏమన్నా సార్, ఎవరన్నా కొంచెం వేరే టీచర్తో క్లోజ్గా ఉంటే వాళ్ళని హరాస్ చేస్తుంది, దగ్గర పిలిచి కొట్టి. నిన్న ఒక పాపని ఒక రేంజ్లో కొట్టిందంట. ఆ పాపకి అయితే అమ్మ నాన్న వదిలేసినారు, వాళ్ళ అత్తోళ్ళు చదివిస్తూ ఉన్నారు. ఆ పాపకి నేనే హౌస్ టీచర్. ఆ అమ్మాయికి వాళ్ళ అత్తకి ఫోన్ చేసి మీ పాపకి టీసీ ఇస్తాము రండి అని. ఏ కారణంతో టీసీ ఇస్తారని నేను అడిగినాను. సార్ నీకెందుకు నేను చెప్పాలి అంటే, నాకు పొలిటికల్ పవర్ ఉంది, ఇది ఉంది, అది ఉంది అని చెప్తుంది. హరాజ్ చేస్తాను సార్. అందుకు బాగా తిట్టింది, స్కూల్లోంచి దాటి మాట్లాడంటే ఆమెకి ఎంత రైట్ ఉందో మాకు అంతే ఉంది కదా సార్. మాకు స్కూల్లో అలా మాట్లాడింది పిల్లల ముందర వాల్యూ లేకున్నా, దానికి నేను ఎమోషనల్ అయ్యి అట్లా అయిపోయాను సార్. ప్రతిదానికి కలెక్టర్ సపోర్ట్ ఉన్నారనేసి చెప్పింది సార్. ఎవరైనా కొట్లాడమని చెప్పారు కదా, ప్రతిదానికి ఇస్తుంది సార్. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టినా ఆ రోజు 3 వరకు పేరెంట్స్కి ఆమెకి గొడవ ప్రతిరోజు ఉంటాయి సార్. స్కూల్లో అడ్మినిస్ట్రేషన్ పరంగా మాట్లాడదు, పర్సనల్గా అవన్నీ అటాక్ చేస్తూ ఉంటుంది. అసలు ఎవరికి వాల్యూ ఇస్తారు, ఇట్లా చిటికిచ్చి దాటి ఎంత నువ్వు అట్లా. నేను ఆమె వాట్సాప్లో గ్రూప్లో మాట్లాడుకున్నాను, అంత సింగిల్ వర్డ్స్, అసలు పేరు కూడా మెన్షన్ చేయదు. మేడం అందు నువ్వు ఎంత అన్నట్టు ఎవరికైనా చెప్పుకోండి, కలెక్టర్ సార్ ఉన్నారు అన్నట్లు. పేరెంట్స్ని కూడా అంతే సార్, ఎవరికి వాల్యూ ఇవ్వదు. నువ్వు అనే మాట్లాడుతుంది, ఎంత పెద్దోళ్ళు. లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి, నేనే హౌస్ టీచర్, జ్యోతి అనే అమ్మాయి, కొంచెం అమ్మాయి మెంటల్గా డిస్టర్బ్. నాకు మ్యారేజ్ చేసినారు మా అమ్మోళ్ళు అని చెప్పింది సార్. నాతో చెప్తుంటే ఆమె వినింది, వాళ్ళ పేరెంట్స్ని చెప్పించినాం, వాళ్ళ పేరెంట్స్ చేయలేదు అన్నారు. ఆ పాపని నేను చూపిస్తాను నాకు ఎవరితో చేసిందని పిలుచుకుపోయింది. నన్ను పిలుచుకోలే, ప్రిన్సిపల్ మేడమే వేరే వాళ్ళ దగ్గర పనులు ఆ బాబుని పిలుచుకొని ఎంక్వైరీ చేసుకొని వచ్చినారు. తెలిస్తే అక్కడ పోతే పెళ్లి జరగలేదని తెలిసింది వాళ్ళ ఊళ్ళో. జరగలేదు కదా సార్, ఆ బాబుని స్కూల్లోనే పెట్టి చదివేయాలి కదా 10th వరకు. ఆ బాబుకి ఇమ్మీడియట్గా వాళ్ళ పేరెంట్ ముందరే టీసీ ఇచ్చేసింది. అలా ఇవ్వకూడదు కదా, నేను చెప్పిన రిక్వెస్ట్ చేసిన, వద్దునైనా అవ్వలేదు కదా, ఒక ఇయర్ ఉంటే 10th అయిపోతుంది, భవిష్యత్తు బాగుంటుంది, ఎందుకు ఇస్తాను అంటే రోజు ఒకటి పెళ్లి వేసుకుంటాను చెప్తుంది, నువ్వు సాగు చేస్తావు అనేసి స్పాట్ ఆ బాబుని టీసీ ఇచ్చేసిన సార్. చాలా పూర్ ఫ్యామిలీ, వాళ్ళ నాన్న 2 భార్యలు అంట, ఆ బాబు వాళ్ళమ్మ చనిపోయారు. అలాంటి పిల్లలకు కూడా మనం సెక్యూరిటీ ఇవ్వాలా, అన్నీ ఇవ్వాలా. మా భార్య సిఆర్టీ సోషల్ టీచర్గా వీరబల్లి మండలంలో పనిచేస్తుంది. అక్కడ పనిచేస్తున్న సాయిదివ్య అనే ప్రిన్సిపల్ మేడము మా భార్యను, అక్కడ పనిచేసే ఇతర టీచింగ్ స్టాఫ్ని, నాన్ టీచింగ్ స్టాఫ్ని అందరినీ ఇబ్బంది పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రతిసారి మిమ్మల్ని సస్పెండ్ చేపిస్తాను, మీ జాబ్ నుండి తీపిస్తాను అనేసి ప్రతిసారి కలెక్టర్ సార్ గారు, గౌరవ కలెక్టర్ సార్ గారి పేరు వాడి ప్రతిసారి చెప్తుంది. కాబట్టి కలెక్టర్ గారు ఈ జిల్లాకు అందరికీ, ప్రజలందరికీ కలెక్టర్ గారే, అందరికీ సమానమే. కాబట్టి ఆమె ఈ విధంగా అందరినీ దుర్భాషలాడుతూ వీళ్ళని మెంటల్గా టార్చర్ చేస్తూ కొందరిని జాబ్ నుండి కూడా
అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా వాళ్ళంతకు వాళ్ళే ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా కూడా మానసికంగా వేధించింది. కొందరిని లీవ్లో పోయే విధంగా చేసింది. ఇంకా ఒక ఆమెనైతే జాబ్ నుండి కూడా రిమూవ్ చేపించింది. ప్రతి ఒక్కరిని ఇలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. సార్, జిల్లా కలెక్టర్గా మీరే మాకు న్యాయం చేయాలి. ఈరోజు నా భార్యని మెంటల్గా చాలా టార్చర్ పెట్టింది. ఆమె తెలివి తప్పిపోయి ఫిట్స్ కనిపించింది. అంబులెన్స్లో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి రాయచోటికి తీసుకురావడం జరిగింది. ఫర్దర్ ఇక్కడ నుండి కూడా కడపకు రిమ్స్కి అట్లా సార్ వాళ్ళు కూడా రెఫర్ చేయడం జరిగింది. అంత మెంటల్ టార్చర్ పెట్టింది. ప్రతి చిన్న విషయానికి సొంత రూల్స్ ప్రయోగిస్తూ ఈ టీచర్స్ పైన, నాన్ టీచింగ్ పైన, ఎంప్లాయీస్ పైన, స్టూడెంట్స్ పైన కూడా సైకలాజికల్గా చాలా టార్చర్ పెడుతూ ఉంటుంది. మీకు టీసీ ఇచ్చి పంపిస్తాను అనేసి ఆ విధంగా అట్లా ప్రవర్తిస్తూ ఉంది. అలా ప్రవర్తించి అక్కడ పేద ప్రజలను కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. పేద విద్యార్థులని, టీచర్లను కూడా అక్కడ మానసికంగా బాగా ఉంటేనే టీచింగ్ చేయగలరు. ఆమె టార్చర్ భరించలేక ఎక్కువ మంది లీవ్లో పోవాలని కోరుకుంటా ఉన్నారు. వాళ్ళ కొలీగ్స్ని విచారించినా, ఆమె బాధితులను విచారించినా కూడా ఈ విషయం స్పష్టమవుతుంది. ప్రతిసారి కలెక్టర్ సార్ పేరు చెప్పేసి భయపెడుతుంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని కలెక్టర్ సార్ గారే మాకు న్యాయం చేయాలి. అక్కడ ఉన్న ఆ స్కూల్ని, విద్యార్థుల్ని అంతా బాగుపరచాలి. స్కూల్ టీచర్లను కూడా సవ్యంగా టీచింగ్ చేసుకోగలిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి సార్.